ఢిల్లీలో తెలంగాణ రాజకీయాలపై హైటెన్షన్. కేంద్ర మంత్రి బండి సంజయ్పై అధిష్టానం సీరియస్. కేంద్ర మంత్రిగా బీసీ నేత ఈటెల రాజేందర్కు ఛాన్స్. కేంద్రంలో తెలంగాణకు కొత్త సమీకరణాలపై మీటింగ్. ఉద్యమకారుడు ఈటెలకు కీలక పదవి అవకాశమా? ఢిల్లీ బీజేపీ వర్గాల్లో ఊహాగానాలు హాట్ టాపిక్. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసినట్లు సమాచారం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు, ప్రతిపక్షాల నిరసనలు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశాలపై జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్లో భారీ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతున్నట్లు ఢిల్లీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ రాజకీయ సమీకరణాలపై కూడా అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో మల్కాజ్గిరి ఎంపీ, తెలంగాణ ఉద్యమకారుడు ఈటెల రాజేందర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ఈటెల రాజేందర్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశాలపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణలో బీసీ సామాజిక వర్గ సమీకరణాలు, రాబోయే ఎన్నికల వ్యూహాలు, రాష్ట్రంలో బీజేపీ బలోపేతం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈటెల రాజేందర్కు ప్రాధాన్యమివ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఉద్యమకారుడిగా, బలమైన బీసీ నేతగా ఈటెల రాజేందర్కు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉండడంతో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలపై ఊహాగానాలు మరింత వేడెక్కుతున్నాయి. మరోవైపు భగీరథ్ కేసు వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్పై రాజకీయ ఒత్తిడి పెరిగినట్లు చర్చ సాగుతోంది. ప్రతిపక్ష పార్టీలు కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తుండగా సోషల్ మీడియాలో కూడా ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం బండి సంజయ్ అవుట్, ఈటెల ఇన్ అనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. అయితే దీనిపై బీజేపీ అధిష్టానం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.